ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం రాకపూర్వమే 5000 సంవత్సరాలకు ముందే సంస్కృతములో లిఖించబడిన తాళపత్ర గ్రంథములైన అగస్త్యనాడి, బుధనాడి, సుఖనాడి, బ్రహ్మనాడి, విశ్వామిత్రనాడి, భారద్వాజనాడి, కాకాశంభునాడి, పళని సుబ్రహ్మణ్య స్వామి గుడిలోని నాడీ గ్రంథం మొదలైన నాడీ గ్రంథాలలో భగవంతుడు శ్రీ సత్యసాయి బాబాగా అవతరించి ఏ కార్యక్రమాలు చేస్తారో విశదీకరించబడి ఉన్నవి. మరియు జైమిని భారతం, పద్మపురాణం, నారాయణ యతీంద్రుల కాలజ్ఞానం వంటి పవిత్ర గ్రంథాలలో కూడా దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా రూపములో భూమిపై అవతరించి ధర్మ సంస్థాపన చేస్తారని వ్రాసి ఉన్నది. అలాగే 1926 నవంబర్ 24వ తేదీ నాడు, అంటే స్వామివారు జన్మించిన మరుసటి రోజు, పాండిచ్చేరిలో శ్రీ అరవింద యోగి తమ ఆశ్రమములో తమ శిష్య బృందముతో అనుయాయులతో శ్రీకృష్ణ తత్వం ఈనాడు భూమి మీద అవతరించింది అని ప్రకటించారు. శ్రీ అరవింద యోగి గారు పాండిచేరిలో కొన్ని వేల లక్షల మంది శిష్యుల్ని కలిగి ఉన్నటువంటి గొప్ప ఆశ్రమములో 1926 నవంబర్ 24వ తేదీ నాడు శ్రీకృష్ణ తత్వం ఈనాడు భూమి మీద మరలా అవతరించింది అని ప్రకటించారు. ఓం శ్రీ సాయిరామ్.